ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికార మార్పు జరగడం సహజమేనని అభిప్రాయపడుతున్నారు. అదే తీరులో చూస్తే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కూటమి సర్కార్ అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాల్లో జాప్యం, సమర్థవంతమైన పాలనా లోపాలు ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తిరిగి విజయం సాధించడం పక్కా అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మళ్లీ 3 రాజధానుల బాటలో కాకుండా వేరే ఆలోచనతో జగన్ వెళితే మంచిది అని చెబుతున్నారు. మంగళగిరిని ప్రధాన రాజధానిగా అభివృద్ధి చెయ్యాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరి, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి 40 లక్షల జనాభాతో రాజధాని నగరంగా తీర్చిదిద్దాలన్నది భావిస్తున్నారు. జగన్ కొత్త వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మళ్లీ సీఎం అవడం తన లక్ష్యమని జగన్ లోతైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా వైసీపీ వ్యవహరిస్తుందన్నది రాజకీయ విశ్లేషణ. ప్రజలకు ప్రభుత్వంపై తిరిగి విశ్వాసం కలిగేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం వైసీపీకి ఉందని సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓదార్పు యాత్రల తర్వాత జగన్ గ్రాఫ్ పెరిగింది అని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే జగన్ పాదయాత్ర తర్వాత జగన్ అధికారంలోకి రావడం పక్కా అని సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను టీడీపీ కార్యకర్తలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే జగన్ ఎప్పుడూ సింగిల్ గా ఎన్నికలకు వెళ్లే ఆలోచనలోనే ఉంటారు. కానీ చంద్రబాబు అలా కాదు, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఘన విజయాన్ని సాధించాయి. మళ్లీ ఇదే కాంబినేషన్తో 2029 ఎన్నికలకు కూడా వెళ్లబోతున్నారు. ఈ కాంబినేషన్ ని ఓడించడం అంత సులువు కాదు అని కూటమి నాయకుల మాట. వచ్చేది మళ్లీ కూటమి ప్రభుత్వమేమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.